అనంత జిల్లాలో చిరుతను చంపిన పోలీసులు, ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు. రెచ్చిపోతున్న మద్యం వ్యాపారులు, ఎక్కువ ధరకు అమ్ముతున్నా పట్టించుకోని అధికారులు. గాలివానకు కూలుతున్న చెట్లు, పట్టించుకోని జీహెచ్ఎంసీ. ప్రారంభమైన చెంగాళమ్మ బ్రహ్మోత్సవాలు, భారీగా ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ. అడవిలో ఉండాల్సిన చిరుత జనారణ్యంలోకి వచ్చింది. గ్రామస్తుని భయభ్రాంతులకు గురి చేసింది. 1000 మందికి పైగా జనాల్ని కంటి మీద కునుకు లేకుండా చేసింది. దాదాపు 4 రోజుల పాటు అనంతపురం జిల్లా గూళెం గ్రామస్తుల్ని ముప్పు తిప్పలు పెట్టింది చిరుత. 15 మందిపై పంజా విసిరింది. మే 28న అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూళెం గ్రామానికి ఎంటర్ అయిన చిరుత అదే రోజు 11 మందిపై దాడి చేసింది. 4 రోజుల టెన్షన్ అనంతరం చివరకు పోలీసులు చిరుతను కాల్చి చంపడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సొంత వెహికల్ పై ప్రయాణం మరింత భారంగా మారింది. ఆయిల్ కంపెనీలు మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశాయి. లీటర్ పెట్రోల్ ధర 75 పైసలు, డీజిల్ ధర 50 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. పెంచిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చేశాయి. పెట్రోల్ డీజిల్ ధర మరింత పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర 75 పైసలు, లీటర్ డీజిల్ ధర 50 పైసలు పెంచుతున్నట్టు ప్రకటించాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. మన రాష్ట్రంలో స్థానిక పన్నులను కూడా కలుపుకుంటే లీటర్ పెట్రోల్ రూపాయి, డీజిల్ 70 పైసల వరకు పెరుగుతాయి. పన్నులు కూడా కలుపుకుంటే రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూపాయి పెరిగి మళ్లీ 70 రూపాయలకు దగ్గరైంది. పెంపు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. మార్చి 1వ తేదీ తర్వాత పెట్రోల్ ధర పెరగడం ఇదే మొదటిసారి. మార్చి 1 తర్వాత క్రూడ్ ఆయిల్ ధర తగ్గడంతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరను 4 విడతలుగా 8 రూపాయల వరకు తగ్గించాయి. ప్రస్తుతం కూడా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తక్కువగానే ఉన్నా డాలర్తో రూపాయి మార్కం విలువ 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. గత 3 నెలల్లోనే డాలర్తో రూపాయి మార్కం విలువ 2 రూపాయలు తగ్గింది. ఇది కాస్త ముడి చమురు దిగుమతులపై అదనపు భారంగా పరిణమించింది. ఈ భారాన్ని జనంపైనే మోపాలనుకున్న చమురు సంస్థలు పెట్రోల్ ధర పెంచాయి. ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేయడంలో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. అయితే బీజేపీ మాత్రం ఈ రేసులో వెనుకబడింది. ఇతర పార్టీలోని అసంతృప్తులను ఆకర్షించడంలో విఫలమైంది. జూన్ 3 తర్వాత తెలంగాణ రూపురేఖలే మారిపోతాయని కమలనాథులు ఎన్ని మాటలు చెబుతున్నా పెద్ద నేతలెవరూ బీజేపీలోకి రావడం లేదు. తెలంగాణ తెచ్చేది తామేనని కమలనాథులు చాలా కాలంగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా తెలంగాణ ప్రకటిస్తామని ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయినా ఇతర పార్టీలోని నేతలు బీజేపీలో చేరడానికి ముందుకు రావడం లేదు. నిజానికి మహబూబ్ నగర్ ఉప ఎన్నిక విజయం తర్వాత పార్టీలోకి పెద్ద నాయకులు వస్తారని ఆశించిన కమలనాథులకు నిరాశ మిగిలింది. దీంతో మేల్కొన్న రాష్ట్ర బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది. ఇతర పార్టీలోని అసంతృప్తి పరులకు గాలం వేసే పనిలో పడింది. టీడీపీకి రాజీనామా చేసిన మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ రాజయ్యాల్ని కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫలమైనట్టుగా తెలుస్తోంది. అయితే జూన్ 3 తర్వాత తెలంగాణ రూపురేఖలే మారిపోతాయని రాష్ట్ర బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోరుకునే నేతలంతా తమతో టచ్లోనే ఉన్నారంటున్నారు. ఈ నెల 3న రాజ్నాథ్ సింగ్ హాజరవుతున్న తెలంగాణ ఆత్మగౌరవ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర పార్టీల్లోని నాయకుల్ని ఆకర్షించడంలో బీజేపీ కంటే టీఆర్ఎస్ ముందుంది. తెలంగాణలో బీజేపీ జోరుకు అడ్డుకట్ట వేయడానికి గులాబీ దండు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ ను పావుగా వాడుకుంటోందని
బీజేపీ నేతలు ఎంత ప్రచారం చేసినా గులాబీ కండువాలు వేసుకోవడానికి ఇతర పార్టీలోని నేతలు మక్కువ చూపిస్తున్నారు. స్వచ్ఛందంగా సర్వే చేసిన సంస్థలు చెప్పినాయి తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి 5 సీట్లు వస్తాయని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత మా ట్యాలీ పెరుగుద్దని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే తెలంగాణ ఏర్పడుతున్న ఒక విశ్వాసాన్ని ప్రజల్లో ఇచ్చేందుకు కొరకు ఆ కార్యాచరణ ఉంటుందని కూడా మేము మళ్ళీ ఒకసారి సవినయంగా. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ నెల 3న బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. సరిగ్గా ఒక్కరోజు ముందు అంటే జూన్ 2న టీఆర్ఎస్ అదే ప్లేస్ లో భారీ సభ నిర్వహిస్తోంది. అసంతృప్తి పరుల్ని ఆకర్షించడంలోనే కాదు అన్ని విషయాల్లోనూ బీజేపీ కంటే టీఆర్ఎస్ 4 అడుగులు ముందే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. 50 ఏళ్లుగా అన్ని పదవులు పొందిన నేతలు పార్టీని వేలెత్తి బయటకు వెళ్లిపోతున్నారు. చిన్న చిన్న పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు కూడా సీఎం, పీసీసీ చీఫ్లపై నమ్మకం కోల్పోతున్నారు. ముఖ్య నేతలిద్దరి ఢిల్లీ పర్యటనలు ప్రహసంగా మారుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని కాంగ్రెస్ లో బ్రతకలేమని చెప్తూ సీనియర్ నేత కె కేశవరావు పార్టీకి రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ తో గల దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోబోతున్నారు. పార్టీలో అన్ని పదవులు అనుభవించిన తాను తెలంగాణపై హైకమాండ్ వైఖరితో విసిగిపోయి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణపై మాట తప్పడం కన్నా ప్రజాద్రోహం ఇంకొకటి లేదని కాంగ్రెస్ ను ఘాటుగా విమర్శించారు. తెలంగాణ సాధనకు తగిన వేదిక టీఆర్ఎస్ అని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు కేశవరావు. డిఫై చేసింది, వాళ్ళు చెప్పిన మాటకి వెనుకపోయింది, చాలా తప్పు. ఇంతకన్నా పెద్ద ప్రజాద్రోహం. ఆంధ్ర ఓరియంటెడ్ లీడర్షిప్, స్టేట్ లో ఉన్న ఆంధ్ర ఓరియంటెడ్ మెకివేలియన్ లీడర్షిప్ ఎంతో కొంతమంది దూరం తీసుకెళ్లేసి మా ఎఫర్ట్స్, యూనిటీ ఎఫర్ట్స్ ని బొమ్ము చేసింది. దీనివల్ల నష్టం మాకు కాలేదు. రేపు ప్రజలు ఎట్లా తెలంగాణ తెచ్చుకుంటారు ఓటేసి, కానీ కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ పదవులు ఇస్తానంటూ చాలా కాలంగా ఊరిస్తోందే కానీ ఎవరికీ ఎటువంటి పదవులు ఇవ్వడం లేదని నేతల్లో ఆందోళన పెరుగుతోంది. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఇక్కడి నాయకులు పదవులపై ఆశలు పెంచుకోవడం, తర్వాత తుస్సుమనడం మామూలైపోయింది. అదిగో ఇదిగో అంటూ మభ్యపెడుతున్నారు గాని ఎటువంటి ఫలితం ఉండకపోవడంతో కాంగ్రెస్ నేతలు విపక్షాల వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో పాలన భ్రష్టుపట్టడానికి, నాయకులు ఎవరికీ పదవులు రాకపోవడానికి ముఖ్యమంత్రే కారణమని మాజీ మంత్రి శంకర్రావు విరుచుకుపడ్డారు. సీఎంని తప్పిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి గారిని తక్షణం తప్పించాలి. ఆయన వలన దళిత ఓట్లు దూరం అవుతున్నాయి, ముస్లిం ఓట్లు దూరం అవుతున్నాయి, మహిళల ఓట్లు దూరం అవుతున్నాయి. ఇవాళ పోలీసు రాజ్యమా కాంగ్రెస్ ప్రభుత్వమా అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు. మీరు ఎస్ఎంఎస్ ఇప్పుడు తీసుకోండి, దీంట్లో 90% కంటే తక్కువ ఉంటే నేను పోటీ చేయని 90% మీరు ఎస్ఎంఎస్ తీసుకోండి. వీళ్ళు తప్పిస్తే కానీ రాదనే విధంగా. తర్వాత ఆయననే అభియోగాలలో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు మొత్తం కలెక్షన్ దుకాణం పెట్టాడు. ముఖ్యమంత్రి కిరణ్ కొత్త పథకాలతో దూసుకుపోతూ ప్రణాళికా సంఘం ప్రశంసలు కూడా పొందుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో మాత్రం రోజు రోజుకు ఆయనకు వ్యతిరేకులు పెరిగిపోతున్నారు. పదవులు రాక ఉన్నవి పోయి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెచ్చిపోతున్నారు మద్యం వ్యాపారులు. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరకి అమ్ముతూ మందుబాబుల్ని దోచుకుంటున్నారు. ఈ విషయంలో కోర్టు ఉత్తర్వులను సైతం తొంగలో తొక్కుతున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మందుబాబులకు పెద్ద కష్టమొచ్చి పడింది. గత నెల రోజులుగా జిల్లాలో మద్యం ధర చుక్కలంటుతోంది. లైసెన్స్ రెన్యువల్ దగ్గర పడ్డంతో వ్యాపారులు మద్యం రేట్లు పెంచేశారు. ఒక్కో బాటిల్ని ఎంఆర్పీ కంటే 20 నుంచి 25% అధిక ధరకు అమ్ముతున్నారు. వ్యాపారుల అక్రమాలతో మందుబాబులకి పెగ్గేయకుండానే కిక్కు తలకెక్కుతోంది. క్వార్టర్ బాటిల్ పై 35 నుంచి 55 రూపాయలు, బీర్ బాటిల్ మీద 40 రూపాయలు పెంచేశారంటున్నారు మందుబాబులు. దీంతో జిల్లా వ్యాప్తంగా వ్యాపారులకి నెలకి 1 కోటి రూపాయలకు పైనే ముడుతోందని అంచనా. మద్యం వ్యాపారుల అక్రమాలపై అధికార పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నెల రోజులు బట్టి మళ్ళీ ఈ విధంగా ప్రతి షాప్ గారు కూడా విపరీతమైన కాస్ట్ పెట్టి మళ్ళీ అమ్మడం జరుగుతుంది. బీర్ కేక 150, 100 ఇలాగని చెప్పి రకరకాల రేట్లు పెట్టి ఒక షాప్కి సంబంధం లేకుండా అమ్ముతున్నారు. దీని మీద మళ్ళీ ఉద్యమం చేపడటం జరుగుతుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మద్యం అధిక ధరలపై కొంతమంది ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రతి షాపు ముందు మద్యం ధరల పట్టిక పెట్టడంతో పాటు
కొనుగోలుదారులకి బిల్లు కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయినా మద్యం దుకాణాల యజమానులు లెక్క చేయడం లేదు. దీంతో మళ్లీ కోర్టుని ఆశ్రయిస్తామంటున్నారు స్థానికులు. సంబంధించిన అధికారులు కూడా మొన్ననే ఒక నెల క్రితం మేము మళ్ళీ ఈ కోర్టు ఆర్డర్ పెట్టి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ప్రతి షాపులో కూడా ఎంఆర్పీ మించి అమ్మేస్తున్నారని తెలియజేయడం జరిగింది. దాని మీద ఇంతవరకు కూడా అధికారులు ఎవరు స్పందించలేదు. కాబట్టి దీన్ని మేము రేపు కోర్టులు ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోమని కంటపల్లి కోర్టుకి మేము వెళ్ళబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అబ్బే మాకేం ఫిర్యాదులు రావడం లేదంటున్నారు. కంప్లైంట్లు అనేవి మా దగ్గరికి ఏం రాలేదు సార్. చెప్పిన వాళ్ళగా చెప్పిన దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకున్నాం సార్. వాళ్ళు మేము చెప్పినాం సార్, ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎంఆర్పీ రేట్లకి అమ్మాలని. మా ఈఎస్ గారు కూడా అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా మేము కూడా చెప్తాం సార్. ఇటీవల రాజమండ్రిలో ఓ మంత్రి గారి సన్మాన సభకు మద్యం వ్యాపారులు కోట్లలో నిధులు సమర్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు వ్యాపారులు ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచేసిన నేతలు, ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టుగా పోతున్నారని భావిస్తున్నారు. యాపిల్ ఐఫోన్ 5 లేటెస్ట్ వెర్షన్ విత్ 16 GB మెమరీ కేవలం 18,000 మాత్రమే. వెంటనే కొనేందుకు రెడీ అయ్యారా? అయితే ఒక్కసారి ఈ స్టోరీ చూడండి. ఇంటర్నెట్లో ఇలాంటి ప్రకటనలు మీరు చాలానే చూస్తుంటారు. కానీ ఈ యాడ్స్ వెనుకున్న మతలబేంటో మాత్రం కొంతమంది మోసపోయిన బాధితులకే తెలుసు. యాపిల్ ఐఫోన్ 5 ఒరిజినల్ కాస్ట్ 55,000, కానీ 12,000కే. శాంసంగ్ S4 రియల్ కాస్ట్ 45,000, కానీ 10,000కే. 39,000 HTC One కేవలం 10,000కే. ఇంటర్నెట్లో ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలు ఇలా అట్రాక్ట్ చేసే స్మార్ట్ ఫోన్ యాడ్స్ దర్శనమిస్తాయి. ఆఫర్ ఆఫర్, ఇంతకన్నా తక్కువ ధర ఎక్కడా దొరకదు. విత్ 1 year వారంటీ, ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. లేట్ చేస్తే లాస్ అంటూ యూత్ ను అట్రాక్ట్ చేస్తూ వెబ్సైట్ లో ఇలా వేల పోస్టులు కనిపిస్తాయి. కాస్త టెంప్ట్ అయి పోస్ట్ క్లిక్ చేస్తే ఇక నిలువు దోపిడీయే. ఇక్కడ కనిపిస్తున్న ఈ యాడ్ పోస్ట్ చూడండి. 45,000 రూపాయలు ఖరీదు చేసే యాపిల్ ఐఫోన్ 4S కేవలం 12,000 మాత్రమే. 55,000 రూపాయలు ఖరీదు చేసే ఐఫోన్ 5 18,000 మాత్రమే. అది కూడా సెకండ్ హ్యాండ్ పీస్ కాదు, సీల్డ్ బాక్స్ లో 1 year వారంటీతో ఇస్తారట. అంతేకాకుండా 15 రోజులు రీప్లేస్మెంట్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. బయట మార్కెట్లో సెకండ్ హ్యాండ్ సెల్ కూడా వేలల్లో పలుకుతుంటే ఒరిజినల్ ఫోన్ చీప్ గా ఇస్తామని ప్రకటనలతో అట్రాక్ట్ చేస్తున్నాయి కొన్ని యాడ్స్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని చీప్ రేట్ కి వారంటీతో సహా స్మార్ట్ ఫోన్స్ ఎలా ఇస్తున్నారు? ఏ కామన్ మ్యాన్ కైనా వచ్చే డౌట్ ఇదే. అందుకే ఈ చీప్ యాడ్స్ అంతు తేల్చేందుకు TV9 ప్రతినిధి రంగంలోకి దిగాడు. ప్రజల్ని ఊరిస్తున్న ఈ పోస్టులలోని నిజమెంతో తెలుసుకునేందుకు యాడ్ లో ఉన్న నెంబర్ కి ఫోన్ చేశాడు TV9 ప్రతినిధి. అంటే వేరే కంపెనీ మొబైల్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర? లేదు సార్, ఓన్లీ యాపిల్ డైరెక్ట్ కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ రిస్కీ బిజినెస్ సార్. యాక్చువల్లీ అన్నోన్ పీపుల్ కూడా చాలా వరకు ఎంటర్టైన్ చేయండి. ఎందుకంటే సంథింగ్ పోలీస్ ఉంటారు, సంథింగ్ ఏదో ఉంటారు. అవునవును. ఇంపోర్ట్ తెచ్చి షోరూమ్ లో తక్కువ రేట్ అమ్మడం అంటే కొంచెం రిస్క్ అని మ్యాటర్ అండి. అంటే ఎంత తక్కువ మీకు ఎట్లా వస్తాయండి? సార్ యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసి దాన్ని ఇంటర్నేషనల్ వారంటీకి మారుస్తున్నాం అండి. ఓకే ఓకే ఓకే. తను చెప్పే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తే ఫోన్ మీకు కొరియర్ లో పంపిస్తానని కొరియర్ స్లిప్ కూడా పంపించాడు యాడ్ వ్యక్తి. అంతేకాకుండా డబ్బులు వేయాలంటూ తన కంపెనీ చైర్మన్ ఖాతా నెంబర్ పంపించాడు. అలానే హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్కూల్ నుంచి 20 ఆర్డర్లు వచ్చాయంటూ నమ్మబలికాడు. 2 రోజులు వెయిట్ చేసినా కొరియర్ రాకపోయేసరికి తిరిగి అడిగితే ఎన్ని కహానీలు చెప్తున్నాడో వినండి. హలో చెప్పండి. అది ఇంకేం రాలేదండి పార్సల్? అది అంటే వెదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సార్. అవునండి, అదే నేను కనుక్కుంటాను సార్, కనుక్కొని మీకు. అదే అతను ఏమంటున్నాడంటే అది చైనా మొబైలా లేకపోతే ఒరిజినల్ అయినా తక్కువ ఎందుకు వస్తుంది అదే అని అడుగుతున్నాడు. లేదు, ఇంపోర్టెడ్ పీస్ ఫ్రమ్ యూఎస్ఏ అండి. మీరు కొన్నారు కదా సార్, మీకు చూపెట్టింది ఆయనకి అర్థం అవుతుంది. ఓకే, అంటే నాకు రాలేదు కదా, నేను వస్తే చూపించేవాడిని. అదే వచ్చాకే చూపెట్టండి సార్, ప్రాబ్లం. ఈ చీటింగ్ యాడ్ బండారం బట్టబయలు చేద్దామని TV9 ప్రతినిధి ఓ పథకం వేశాడు. యాడ్ వ్యక్తి డైరెక్ట్ గా వస్తే డబ్బులు ఇస్తామని చెప్పాడు TV9 ప్రతినిధి. దీంతో హైదరాబాద్ లోనే ఉన్న కిషోర్ అనే వ్యక్తిని పంపించాడు.
అయితే TV9 ప్రతినిధి వద్దకు వచ్చిన వ్యక్తి కూడా యాడ్ వ్యక్తికి మరో కస్టమర్ అని విచారణలో తేలింది. కిషోర్ కూడా నెట్లో యాడ్ చూసి 3 ఫోన్ల కోసం ఆర్డర్ చేశాడు. అందుకు డబ్బులు పంపాల్సిందిగా ఓ అకౌంట్ నెంబర్ ఇచ్చాడు యాడ్ వ్యక్తి. అంతేకాకుండా నీ ఖాతాలో కొంత సొమ్ము వేస్తాను, అది తిరిగి మరో ఖాతాలో వేయాలంటూ చెప్పాడు. ఫోన్ నేను తీసుకుంటున్నాను కాబట్టి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే అట్లా నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే నా ఫోన్ నాకు వస్తుందని చెప్పారు. తను నా అడ్రస్ మెయిల్ చేశాను దానికి. ఇంకా అది కొరియర్ బిల్ ఒకటి పంపించారు స్కాన్ చేసి. అది ఒరిజినల్లో ఫేకో మాత్రం తెలియదు, కానీ కొరియర్ అయితే ఇప్పటివరకు రాలేదండి. మీరు పేమెంట్ చేయగానే మేము డెలివరీ చేసేద్దాము ఇట్లా అని అన్నారు. పేమెంట్కి వాళ్ళు ఒక్కొక్క అకౌంట్ నెంబర్ ఇస్తున్నారు. అది తన పేరు సాయిరామ్ గా చెప్పుకున్న యాడ్ మోసగాడి తీగలాగింది TV9. కిషోర్ లాంటి ఎంతో మంది ఇటువంటి చీటింగ్ యాడ్స్ కు ఆకర్షితులై సాయిరామ్ కి ఫోన్ చేశారు. అలా ఫోన్ చేసిన కస్టమర్లకు మరో కస్టమర్ అకౌంట్ నెంబర్ ఇచ్చి అందులో మనీ డిపాజిట్ చేయమంటున్నాడు. అలా వారి సాయంతోనే లక్షల రూపాయలు కుచ్చుటోపి పెడుతున్నాడు ఈ నెట్ మోసగాడు. నెట్ లో ప్రతి క్లాసిఫైడ్ వెబ్సైట్ లోనూ ఇలాంటి మోసపూరిత ప్రకటనలు కనిపిస్తున్నాయి. కాస్ట్లీ ఫోన్లపై యూత్కున్న మోజును క్యాష్ చేసుకుంటున్నాయి ఇలాంటి చీటింగ్ ముఠాలు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. క్యాష్ ఆన్ డెలివరీ పేరుతోనూ నెట్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఇటువంటి చీటింగ్లలో ఎంతో మంది నిలువు దోపిడీకి గురవుతున్నా కొద్దిమంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పరువు పోతుందనో భయంతోనో లేక ఎందుకొచ్చిన గొడవనో లైట్ తీసుకొని వదిలేస్తున్నారు. ఇదే ఆన్లైన్ మోసగాళ్లకు అడ్వాంటేజ్ గా మారుతోంది. ఇప్పటికైనా సైబర్ పోలీసులు ఆన్లైన్ యాడ్స్ పై దృష్టి పెట్టాలి. అదే సమయంలో ప్రజలు కూడా అత్యాశకు పోకుండా కాస్త ఆలోచించి కొనుగోలు చేస్తే బాగుంటుంది. సో నెటిజన్స్, బీ కేర్ఫుల్ అబౌట్ ఆన్లైన్ యాడ్స్.